సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అతనికి ఊహించినటువంటి ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు నాయుడు గారికి భారీ గెలుపు దక్కింది. అసలు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ కోర్టుకు పోబోతున్నాడు, ఏం చేయబోతా ఉన్నాడు, సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చింది, ఏ కేసులో ఇచ్చింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టాలి, లోకేష్ గారిపైన కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇతను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడించాలి. ఇదే టార్గెట్. ఇంతకు మించి అందులో న్యాయం ఉన్నా, ధర్మం ఉన్నా, లేకున్నా, కోర్టులు పట్టించుకుంటాయా, వ్యవస్థలు పట్టించుకుంటాయా, ప్రజలు చీకొడుతున్నారా అనేది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పట్టదు. అయితే సుప్రీంకోర్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్నిచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక భారీ గెలుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిపై ఒక అక్రమ కేసు పెట్టాడు. 53 రోజులు రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచి ఆనందపడ్డాడు జగన్మోహన్ రెడ్డి సైకోయిజంతో. అయితే ఆ తర్వాత వరుసగా ఇంకొక 5 కేసులు పెట్టాడు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని, ఇసుక కేసు అని, మద్యం కేసు అని, ఫైబర్ గ్రిడ్ కేసు అని, ఈ రకంగా వరుసగా కేసులు పెట్టుకోవడానికి పోయాడు. ఇంకా కూడా పెడతాడులే కానీ వాడి దేవుంది అవి నిలబడాలిగా, ఒక్కదానికైనా వాస్తవం ఉండాలిగా, ఒక్కదాంట్లో అయినా ఆధారం ఉండాలిగా. అవేమి ఉండవు. ఇతనికి కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, జైలుకి పంపించాలి, హెరాస్ చేయాలి. రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నాలాంటి వాళ్ళ దాకా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇతను చెప్పాడు కదా అని తప్పుడు పని చేసిన వాళ్ళు ఎవరు కాపాడతారు రేపు? ఇప్పుడు 100 మంది వీళ్ళ వల్ల బాధితులు అనుకో, 90 మంది వీళ్ళని వదిలేయచ్చు. కానీ 10 మంది సరైన వాళ్ళు ఉంటారు. దాంట్లో భాగస్వామ్యం ఉన్న ఏ ఒక్కడిని వదిలిపెట్టరు, తిరిగి బదులు తీర్చుకుంటారు. కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారానికి. సరే, ఇప్పుడు మొత్తానికి కేసు విషయానికి వస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు ఈలా, ఎక్కడ జరగల, టెండర్ జరగల, రోడ్డు వేయలే, బట్ అక్కడ అవినీతి జరిగిపోయిందట. 1000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక అక్రమ కేసు పెట్టాడు. అయితే దీని మీద హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. అయితే ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకు పోయాడు. ఎందుకు? లాయర్లకు కోట్లాది రూపాయలు దోచిపెట్టాలి కదా, 1000 కోట్లు. మళ్ళీ రేపొద్దున ఇతను అధికారం పోయాక ఆ లాయర్లతో ఫ్రీగా కేసులు చేయించుకోవాలి కదా. నీకు అప్పుడు ఆ కేసులు 200 కోట్లు ఇచ్చానా, ఈ కేసులు 5000 కోట్లు ఇచ్చానా అని అంటే ఇంతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన కేసులో 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పి వీళ్ళు విషప్రచారం చేశారు లాయర్లకి, స్కిల్ డెవలప్మెంట్ కేసులు. మరి ఈయన ఇన్ని కేసుల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి జగన్మోహన్ రెడ్డి? ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ సమర్థనీయమే, ఆయన బయట ఉండడం ద్వారా ఈ కేసు విచారణనేమి ఆయన ప్రభావితం చెయ్యరు, మీరు ఈ కేసు విచారించుకొని ఏదైనా ప్రూఫ్లు, ఆధారాలు ఉంటే అప్పుడు రాని మాట్లాడుకుందారి అని చెప్పి. అయితే లేదు, ఒక నోటీస్ అన్నా ఇవ్వండి ప్లీజ్ అడుక్కోవాలి కదా, జనానికి చెప్పాలి కదా, చంద్రబాబు నోటీస్ ఇప్పించాం అయిపోయింది అది ఇదని కథలు చేయాలి కదా, ప్రాపగండ చేయాలి కదా. మళ్ళీ అందుకని నోటీస్ అన్నా ఏంటంటే నోటీసు కూడా ఇవ్వము, మీరు విచారణ చేసి ఏదైనా వాస్తవాలు ఉంటే, ఏదైనా ప్రూఫ్లు ఉంటే తీసుకొని రండి, ఆయన బెయిల్ రద్దు చెయ్యము అని చెప్పి వీళ్ళు వేసినటువంటి పిటిషన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఇప్పుడు తలకాయలు ఆడబెట్టుకుంటారు. సాధారణంగా గతంలో రాజకీయ నాయకులు ఒక్క కేసులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పిస్తే సిగ్గుతో తలదించుకొని మంత్రి పదవులకి, ముఖ్యమంత్రి పదవులకి, కేంద్ర మంత్రి పదవులకి రాజీనామాలు చేశారు అనేక మంది. కానీ మనకి సిగ్గా ఎగ్గా అయినా 16 నెలలు 32 కేసులు, 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు పెట్టుకొని 16 నెలలు చెంచలగూడలో ఉన్నటువంటి మనకి ఇవన్నీ ఎక్కడుంటాయి? ఉండవు కదా, అది వేరే విషయం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఇసుక ఫ్రీగా ఇచ్చినందుకు కేసు అంట. ప్రజలకి ఇసుక వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి ఇసుక ఫ్రీగా ఇస్తే దాని మీద కేసేందయా? అక్కడ అవినీతి ఎక్కడ జరుగుతాయా? అన్నా క్యాంటీన్ మీద కూడా పెట్టండి. ఇంకా రేపు పొద్దున 5 రూపాయలకి పెట్టి 50 రూపాయలు ఖర్చు అవుద్ది. కాబట్టి పేదవాళ్ళకి కడుపు నింపడం అనేది మహాపాపం. అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతాం అనేటువంటి ప్రయత్నం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇతను తప్పుడు పనులు చేపిస్తున్నాడని మీరు చేయొద్దండి. నేను అధికారులకు పదే చెప్తా ఉన్నా. లొకేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, రెడ్ బుక్ పెడుతున్నాను, ఏ ఒక్కరిని వదిలిపెట్టడం తప్పుడు పనులు, తప్పుడు కేసులు చేసిన వాళ్ళనే అని. మీరెందుకు బలవుతారు? ఇతను 1000 కోట్లు సంపాదించుకున్నాడు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, మీరేం చేయాలి? ఇక్కడే ఉద్యోగాలు చేయాలి, మీ కుటుంబాలు ఇక్కడే ఉండాలి. సరే, ఏదో వ్యక్తిగతంగా మీకు ఏదో దాడులు జరుగుతాయని కాదు, మీలాంటి వాళ్ళకి భయం ఉంటాయి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి. బట్ అవన్నీ జరుగుతాయని నేను చెప్పట్లా. బట్ చట్టపరంగా చర్యలు తీసుకుంటాంగా, దానివల్ల మీరు ఇబ్బందులు పడతారుగా. అతనికి ఏమైంది? అతను పారిపోతాడు, అతను లేదా జైలుకు పోతాడు, మీరు పోతారా? మీరు పారిపోగలరా? చేయలేరు కదా. కాబట్టి ఎన్నాళ్ళు పారిపోతారు, ఎట్లా పారిపోతారు, ఎన్ని కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతను చెప్పాడని తప్పుడు పనులు చేయొద్దండి మీరు దయచేసి. ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి మీరు జీతాలు తీసుకునేది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కాదు, అతని కంపెనీలో నుంచి కాదు. కంపెనీ కూడా అతనిదేం కాదులే, ప్రజాధనాన్ని దోచుకొని పెట్టుకున్నదే కదా, అది కూడా ప్రజాధనం. అట్ట కూడా ఆలోచించుకోండి. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా అట్టే ఆలోచించుకోండి మీరు. సరే, ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టులో ఈ రకమైనటువంటి తీర్పు రావటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజయం ఇది. ఎందుకంటే
ఇన్ని కేసులు పెట్టినా ఒక్క ఆధారం ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఒక్క రూపాయి ఆయనకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ, ఆయన బంధువులకు కానీ, లేదా ఆయన పార్టీ నాయకులకు కానీ, పార్టీకి కానీ ఒక్క రూపాయి అవినీతి సొమ్ము వచ్చినట్టుగా వీళ్ళు నిరూపించలేకుండా కేవలం విమర్శలు చేసుకుంటూ ఆయన మీద కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. కేసులు అరెస్టులు ఇదేనంటారు స్వామి రాజకీయం అంటే. మేము అడిగిన దానికి మీకు దమ్ము ఉంటే మీ దగ్గర నుంచి సమాధానం చెప్పండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి, ప్రజారంజకంగా పరిపాలన చేసి గెలిచేటువంటి ప్రయత్నం చేయండి. కేసులతో దాడులతో అవ్వాలంటే అది కుదరదు. కేవలం 2 నెలల్లో మీ అధికారం పోబోతా ఉంది. అధికారం పోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు చేసినటువంటి అవినీతి పనులన్నీ బయటకు వస్తాయి.